स्वामी शरणम। श्रितजनप्रियं स्वामी चिंचितप्रदं श्रुतिविभूषणं स्वामी साधुजीवनं श्रुतिमनोहरं स्वामी गीतलालसं हरिहरात्मजं स्वामी देवमाश्रये। నారాయణుడు పరమశివుడు ఇద్దరు ఒకరే అని పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్ప స్వామి పూజలో శంకరుడికి ఇష్టమైన పాలాభిషేకం ఉంటే విష్ణువుకి ఇష్టమైన హోమము ఉంటుంది. తలపై ధరించే చంద్రుని ముడిలో శంకరునికి సంబంధించిన 3 నేత్రాలు ఉంటాయి. కొబ్బరికాయ నెయ్యి ఉండగా వెనక ముడిలో జీవించడానికి అవసరమైన వస్తువులు ఉంటాయి. విష్ణువు స్థితికారుడు కదా, మరి శంకరుడు నిరాడంబరమైన నేలపడక, తెల్లవారుజామున స్నానం, చెప్పులు లేని నడక, భస్మధారణ వంటివి కనిపిస్తుండగా మెడలోని పుష్పమాల శ్రీహరి మెడలోని వనమాలను తల్పిస్తుంది. పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్ప స్వామి ఎడమ చేతి వయ్యారపు వంపుతో విష్ణువు మోహిని అవతారానికి ప్రతీకగా కనిపిస్తాడు. ఒంటి నిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే ముఖాన ఉండే తిరునామం హరిరూపాన్ని చూపిస్తుంది. మెడలోని రుద్రాక్షమాల శంకరునిది అయితే తులసిమాల శ్రీహరికి ఇష్టమైనది. అయ్యప్ప స్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీక మాసంలో ప్రారంభమై శ్రీహరికి ఇష్టమైన మార్గశిర మాసంలో ముగుస్తుంది. అయ్యప్ప దర్శనానికి 40 రోజుల దీక్షను పాటిస్తారు. మన శారీరక మానసిక వ్యవస్థ భక్తి చైతన్యంతో కావడానికి సుమారు 40 రోజులు పడుతుంది. మంత్రదీక్ష నియమాలకు కూడా మండల కాలాన్ని నిర్ణయించారు. భారతీయ శాస్త్ర సంప్రదాయంలో మండలకాల దీక్షకు ఉన్న శక్తి అటువంటిది. అయ్యప్ప స్వామి గుడికి ఉన్న 18 మెట్లు, మోక్షము అనే మేడకు ఉన్న 18 మెట్లు అని శాస్త్రవచనం. ఇంకా ఈ 18 మెట్ల గురించి మన పురాణాలు చాలా చెబుతున్నాయి. ఆవాహన సమయంలో అష్టదిక్పాలకులు 8, త్రిమూర్తులు 3, వారి భార్యలు 3 మరియు ఇంద్రుడు, బృహస్పతి, ఆది పరాశక్తి, సూర్యుడు అంటూ మొత్తం 18 మంది దివి నుండి భువికి దిగిరాగా దేవాలయ ప్రతిష్ఠ నాడు మృదంగ, భేరి, కహాల, దుందిబి, తుంబురు, మద్దుల, వీణ, వేణు, నుపుర, చుట్టుక, డిండిమ, డమరుక, డక్క, ధవల, శంకు, పటహ, జజ్జరి, జంత్ర అనే 18 వాయిద్యాలను మ్రోగించారు. స్వామి శరణం.